ఈ కరోనా వచ్చిన తర్వాత మనకి అంటువ్యాధి అంటే కంటాజియస్ వ్యాధి అనే పదాన్ని మనం చాలా విరివిగా వింటున్నాం. అంటువ్యాధి, అంటువ్యాధి అని. ఈ అంటువ్యాధి అంటే ఏందంటే, ఏదైనా ఒక జబ్బు ఒకరి నుంచి ఒకరికి నీటి ద్వారా గానీ, గాలి ద్వారా గానీ, ముట్టుకోవడం వల్ల గానీ, ఇలా సోకే వాటిని అంటువ్యాధులు అంటారు. సో, చాలామంది పేషెంట్స్ నా దగ్గరికొచ్చి, "సార్ క్యాన్సర్ అంటువ్యాధా? మేమందరం ఒకే ప్లేస్‌లో ఉంటున్నాము. మా మదర్‌తో కలిసి. మా పిల్లలు అక్కడే ఉంటున్నారు. మేమందరం ఒకే రూమ్ షేర్ చేసుకుంటున్నాము. ఒకే బాత్రూమ్ షేర్ చేసుకుంటున్నాము. సో, వాళ్ళ నుంచి మాకు క్యాన్సర్ వచ్చే ఛాన్స్ ఉంటుందా?" అని అడుగుతుంటున్నారు. ఇలా రావడాన్ని అంటువ్యాధి అంటాం. క్యాన్సర్ అనేది 100% అంటువ్యాధి కాదు, కాదు, కాదు. సో, మరి క్యాన్సర్ ఎలా వస్తుంది అంటే, క్యాన్సర్ అనేది జెనెటికల్ మ్యుటేషన్‌ల వల్ల గానీ, లేదంటే మన ఆహార పద్ధతుల వల్ల గానీ, లేకపోతే ఎన్విరాన్మెంటల్ చేంజెస్ వల్ల గానీ, ఇలాంటి వాటి వల్ల క్యాన్సర్ వస్తుంది. సో, ఈ క్యాన్సర్‌కి మన అంటువ్యాధి అంటే కంటాజియస్ వ్యాధికి ఏమాత్రం సంబంధం లేదు. చాలా స్టడీస్ కూడా చేశారు దీని మీద. అంటే ఎలాగంటే ఇప్పుడు ఒక హాస్పిటల్, క్యాన్సర్ హాస్పిటల్ ఫర్ ఎగ్జాంపుల్ ఐ యామ్ ఎ క్యాన్సర్ సర్జన్. నేను క్యాన్సర్ హాస్పిటల్‌లో పనిచేస్తున్నాను. ఈ పనిచేసే హాస్పిటల్‌లో డాక్టర్స్‌ని, స్టాఫ్‌ని, పేషెంట్స్‌ని అందరిని చాలా జెనెటికల్ స్టడీస్, ఎకలాజికల్ స్టడీస్ చేసి ప్రూవ్ చేసిందేందంటే, ఒకే ప్లేస్‌లో క్యాన్సర్ పేషెంట్‌తో పాటు క్యాన్సర్ లేని వాళ్ళు ఉండడం వల్ల క్యాన్సర్ అనేది రాదు. అలాగే కొన్ని క్యాన్సర్స్ ఉంటాయి. హెచ్‌పీవీ అంటే మన గర్భసంచి క్యాన్సర్స్ కానివ్వండి, గర్భాశయ ముఖ ద్వార క్యాన్సరు, నోటికొచ్చే ఈబీవీ వైరస్ ఉంటాయి. ఇలాంటి క్యాన్సర్స్ కూడా సెక్షువల్ ఇంటరాక్షన్స్ వల్ల, దాని వల్ల స్ప్రెడ్ అయితాయి తప్ప, ఒకే దగ్గర ఉండడం వల్ల స్ప్రెడ్ అయ్యే ఛాన్స్ ఉండదు. సో, క్యాన్సర్ అనేది అంటువ్యాధి కాదు.